హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు. సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమ, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు ఏమి కావాలనుకుంటున్నాడు అంటే బలి అర్పించటము కాదు, కానీ ఆయనను సమీపించి ఆలకించేవారు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. సమీపించి ఆలకించుటయే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధిహీనులు బలి అర్పిస్తే అయిపోయిందిలే, బలి అర్పిస్తే దేవుడు సంతోషపడతారులే, బలి అర్పించేసినాము ఇంకా దేవుడి దగ్గర మనము మేలు పొందుతాములే అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ బుద్ధిహీనులు అలాగా బలి అర్పించి అక్కడి వరకే ఆగిపోయి ఉంటారేమో. కానీ బుద్ధిమంతులై దేవునికి ఇష్టంగా, దేవుడు సంతోషపరచబడే విధంగా చేసే వాళ్ళ యొక్క లక్షణము, దేవుడు కోరుకుంటున్న లక్షణం ఏంటంటే సమీపించటము, ఆయనకు దగ్గరగా రావటము, ఆయన మనస్సును అర్థం చేసుకోవటము, ఆయనను సమీపించి ఆయన ఏం కావాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఆ దానికి నీ వంతుగా నీ సహకారము ఆయనకు ఎలా నువ్వు ఉండగలుగుతున్నావు. ఆయనను సమీపించటము మొదట ఆయనకి ఇష్టమైనది. ఆయనకు సమీపించినప్పుడు ఆయన చెప్పే మాటలు నువ్వు వినగలుగుతావు. సమీపించటం నువ్వు చేసి ఆలకించటము చేసినట్లయితే దేవుడు సంతోషపడతాడు. శ్రేష్టమైన పని అంట అదే, సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఈ రోజున దేవుణ్ణి సమీపిస్తున్నారు కానీ వారి యొక్క హృదయాలు దూరంగా ఉన్నాయి. అదేవిధంగా సమీపించిన వాళ్ళు ఆలకించటం లేదు, కేవలము వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ అవసరతల కొరకి దేవుని దగ్గరికి వస్తున్నారు. అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి నా మాట వినేవాళ్ళు నాకు కావాలి, నా దగ్గర ఉండి నా మాటను జాగ్రత్తగా ఆలకించే వాళ్ళు కావాలి అని అంటున్నారు దేవుడు. ప్రియ దేవుని సంగమ, మనము ఈ మాటలలో ఈ మాటలకు ఒక వ్యక్తిని మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వాక్యములో, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు చెప్తా ఉన్నారు, సౌలుతో చెప్తా ఉన్నాడు, రాజుతో చెప్తా ఉన్నాడు, అయ్యా నువ్వు బలులు అర్పించటం కంటే, రాజా బలులు అర్పించటం కంటే ఒక్కసారి ఆలోచించుకో, దేవుడు ఏం కోరుకుంటున్నాడు. బలులతోనే అయిపోయిందా దేవునితో సహవాసము? బలులు ఒక్కటే కోరుకుంటున్నాడా దేవుడు? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, సమీపించి ఆలకించుట శ్రేష్టము, మాట వినటం శ్రేష్టము. ఈ రోజున ఇటువంటి ఆత్మీయ స్థితి కలిగిన వాళ్ళుగా మీరు ఉన్నారా? ఒక్కసారి పరీక్షించుకోండి. సమీపిస్తున్నావు, ఎలా సమీపిస్తున్నావు? అంతరంగములో కూడా ఆయనకు స్థానం ఇచ్చేవారుగా సమీపించబడాలి. ఆ తర్వాత ఆలకించేవారుగా ఉండాలి. సమీపించి ఆలకించేవారుగా, సమీపించి ఆయన మాటను అనుచరణలో పెట్టేవారుగా, ఆజ్ఞలను పాటించేవారుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఏదో మందిరానికి వెళ్ళామా, కానుకలు ఇచ్చామా, అర్పణలు ఇచ్చామా, ఏదో మొక్కుబడి చేసుకున్నామా, అలాగా సాగేది కాదు. దేవునితో సహవాసము, దేవునితో బంధం అనేది, ఆయన ఏ మాట నీకు సెలవిస్తున్నాడో ఆ మాటను నువ్వు ఆలకించగలుగుతున్నావా? ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలకించగలుగుతున్నావా? ఆయన చెప్పిన పనిని నువ్వు చేయగలుగుతున్నావా? ఇవి చేయాలి అంటే నువ్వు ఫస్ట్ ఆయన దగ్గరగా రావాలి. ఆయన దగ్గరగా రావాలి అంటే ఆయన హృదయములో ఆ ఆలోచనలను
ఆయన ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి చేయాలనుకుంటున్నారు, నాకేం చెప్తున్నారు దేవుడు, నేనేం చేయాలని ఆయన కోరుకుంటున్నారు, ఇవన్నీ నువ్వు గమనించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సమీపించినప్పుడు అర్థమవుతాడు దేవుడు. సమీపించినప్పుడు ఆయన మనసేంటో తెలుస్తుంది. సమీపించినప్పుడు ఆయన నీకు ఏం చెప్తున్నారో నువ్వు కూడా అర్థం చేసుకోగలుగుతావు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఏది శ్రేష్టము జీవితాల్లో, దేవుని పిల్లలుగా ఏది శ్రేష్టము, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, అది ఈ రోజున మీరు నేర్చుకున్నారు. అదే వాక్య ప్రకారమైన జీవితాలతో దేవుని సంతోషపరచుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాల్లో ఇచ్చేయండి నాయనా. ఏదో నామకార్థంగా వచ్చిపోవడం కాదు మందిరానికి, నామకార్థంగా బైబిల్ చదవడం కాదు, కానీ నీ మనస్సుకు సమీపించి నీ మాట విని నీ మాట ప్రకారంగా బ్రతికేటువంటి బ్రతుకు ప్రతి ఒక్కరికి, విన్నవారికి దయచేయమని, క్షేమం దయచేయమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.